నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అదేవిధంగా మహాభగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత శర్మ అవధాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మీరు ఒక శ్రీ రాజశ్యామల అమ్మవారి ట్రస్ట్ ద్వారా ఒక టెంపుల్‌ని, ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అందులో ప్రతిష్టాపన కూడా జరిగింది విగ్రహాలకు సంబంధించి. అసలు ట్రస్ట్ గురించి, మీరు అలా దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన గురించి పూర్తి వివరాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తదేశాభ్యుక్త సత్యమిధా ప్రజయా భూయాసగుం తత్సవర్ణగుం హిరణ్యార్థతాః దేవేః పర్జన్య ఏవ చ దేవతాభ్యః ప్రహరతి. శ్రీరాజమాతంగేశ్వరీ దేవ్యై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేను నా ట్రస్ట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అమ్మా, కరోనాలో చాలామంది నానా అవస్థల్లో గురయ్యారు. అంటే ఒకరికి తిండి ఉంది, తిండి లేక. అందులో ముఖ్యంగా మా బ్రాహ్మణులు కూడా కార్యక్రమాలు ఉంటేనే పాపం వారికి పొట్టగూట కడుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆ కార్యక్రమాలు కూడా లేకుండా ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టాల్లో బయటికి తీసుకురావడానికి ఆలోచించి నా దగ్గర ఉండేటువంటి కొన్ని కార్లను కూడా అమ్మేసి ఎంతోమందిని, ఒక 40,000 కుటుంబాల వరకు నేను ఆదుకున్నాను. అది ఆదుకున్నాక నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు సొంత నా ట్రస్ట్ పెట్టుకోకూడదు, పెట్టేసేసి 10 మందికి నా దేవాలయం అనేటువంటిది ఉచిత సేవగా జరగాలి. అంటే ధనం మూల్యం పెడతాము దేనికి, ఇప్పుడు ఏమైనా సామాగ్రిలు కావాలి అని అంటే. అంతేకాని అభిషేకాలకు, అర్చనలకు ఎవరు వచ్చినా కూడా మా ఆలయంలో అమ్మవారి దగ్గర ఉచితంగా చేయడమే జరుగుతుంది. ఎవరికైనా వారికి ఇష్టం అనిపిస్తే, ఎందుకంటే ఉచితంగా చేయకూడదు కాబట్టి వారికి నచ్చినంత హుండీలో వేసినా సరిపోతుంది. ఆ ముఖ్య ఉద్దేశంతో ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. నేను సొంత వేద పాఠశాల పెట్టాను, దీంట్లో గోశాల పెట్టాము. ముఖ్యంగా నా కుటుంబంలో నా తల్లి, నా తండ్రి, మా అన్నయ్య గారు, మా తమ్ముడు, మా వదిన గారు నాకు సహకరించి, మేమున్నాము నీ వెంట, నువ్వు ఎంతోమందికి సహాయం చేస్తా అంటే నేను కూడా మన ట్రస్ట్లోనే మనందరం కలిసే పెట్టుకొని ఆ ట్రస్ట్ని స్థాపించుకోవడం జరిగింది. అట్లా ఎన్నో కుటుంబాలను నా ట్రస్ట్ ద్వారా ఆదుకుంటూ ఎంతోమంది బ్రాహ్మణులను కూడా ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ట్రస్ట్ స్థాపించడం జరిగిందమ్మా. ఓకే. మీకు మహాభగల్ అఘోర తంత్ర అని చెప్పేసి ఒక బిరుదు, అంటే అసలు ఏంటి, దాని అర్థం ఏంటి అసలు? వాస్తవానికి ఏంటి అనంటమ్మా, మహాభగల్, భగల్ అనేటువంటి వాడు ఈశ్వర సహస్రనామంలో ఒక శబ్దము, ఒక నామము కూడా. శబ్దము అని చెప్పడం తప్పు, నామము. ఇది ఏంటి అని అంటే, అఘోర తత్వంలో ఉండి అఘోర ఉపాసన చేసినటువంటి వారికి కొంతమంది అఘోరాలు కలిసి ఇచ్చే బిరుదు. ఇది సాధారణంగా ఎవరికి ఇచ్చేది కాదు. అంటే భగల్ అనేటువంటి వాడు సూర్యుడిలాగా ధైర్యంగా, ఎల్లవేళలుగా ఉగ్రతత్వంలో ఉండి లోకాన్ని సంరక్షించేటట్టుగా ఏదైతే శిథిలావస్థలో ఉండే దేవాలయాలు ఉన్నాయో వాటిని పునరావృతం చేసే క్రతువులో నాకు బిరుదునివ్వడం జరిగిందమ్మా. అంటే అఘోర, అసలు అఘోరాలు ఏం చేస్తారు? అఘోరాల పని ఏంటి? అసలు అఘోరాల కింద మారడానికి ఏమేం రీజన్స్, కారణాలు ఉంటాయి అసలు? అమ్మ, అఘోరాల కింద మారాలి అని అంటే దానికి రీజన్ అవసరం లేదు. కాకపోతే ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి జీవక్రతువులో అంటే మన హిందూ ధర్మం అనేటువంటిది ఎంతో గొప్పది. ఈ గొప్పతనంలో మనకెంత ఏది చేస్తున్నా, ఎంత మంచి అయితే ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. ఆ చెడు వల్ల చాలామంది కొన్ని క్షుద్రాలలో ఉండి ఎదుటి వ్యక్తికి, అంటే ఆ క్షుద్రం నేర్చుకున్న వాడు ఎలా అంటే సొంత కొడుకైనా చేయాల్సిందే ప్రయోగం అనేటువంటిది. అయితేనే వాడికి ఆ యొక్క ఫలితం వస్తుంది. ఎందుకంటే లేకపోతే అక్కడ అమ్మవారికి రక్తార్పణం వాడు చేస్తూ ఉండాలి. ఆ క్షణంలో ఎవరు దొరకపోయినా వాళ్ళ కన్న కొడుకైనా చేసేవాళ్ళు, కట్టుకున్న పిల్లానికైనా చెయ్యాలి. ఆ విధంగా ఏంటంటే బయట ఎవరికి పడితే వాళ్ళకి దొరికిన వస్తువులతో కూడా చేసేస్తున్నారు. ఆ విధంగా నా చిన్న వయసులో ఉండంగా నేను కొంతమందిని చూసి నేను ఈ విద్యకు రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఎంతోమందికి అయితే బాగు చేస్తూ ఉన్నాము. అందుకోసమే రాజశ్యామలాదేవి ఆలయం పెట్టి ఎంతోమందికి ఉచితంగా కూడా చేస్తున్నాము ఈ యొక్క ఆలయంలో.
ఈ భగల్ అనేటువంటిది కూడా అఘోర విద్య అనేటువంటిది మొత్తం మనకు 5 రకాలు ఉందమ్మా. ఈ 5 రకాల్లో మొదటిది నాగసాధువుతోనే ప్రారంభమవుతుంది. చాలామంది ఇంకా నాగసాధువులోనే ఉన్నారు. ఎందుకు అనంటే వారు జపార్థిదంలో అంటే దీనికో సంబంధితమైనటువంటి ఉపాసన దీక్ష ఉంటుంది. దాన్ని ఎవరైతే సాత్విక తత్వంతో ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క చేస్తూ ఉంటారు. మొదటిది నాగసాధువు, రెండోది క్రత్స్రావృతము, రెండో అడుగు అంటారు దాన్ని, మూడవది యుధాక్తం, నాలుగవది చతరాప్రతం, ఐదవది అఘోర. ఈ అఘోరుడు వచ్చేసరికి జనసంచరణ చేసేటువంటి వాడు కాదు, జనాల్లోకి వచ్చేటువంటి వాడు కానే కాదు. ఇందులో అఘోరాల్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఒకటి క్షుద్రత్వం, ఇంకోటి దైవికం, ఇంకొకటి కవళత్వం. ఈ 3 ఆచారాలను అఘోరుల్ని నియమిస్తూ ఉంటారు. సాత్వికంగా ఉండేటువంటి వారు జనసంచరణ చేస్తూ దేవాలయాలను వృద్ధి చేపిస్తూ ఉంటారు. వామాచారంలో ఉండేటువంటి వారు కేవలం అడవుల మధ్యలోనే నివసిస్తారు, బయటికి అయితే రారండి. కవలాచారం వాళ్ళు ఎక్కువగా అడవిలో ఉంటూ సమయానుకూలంగా పట్టి జనసంచరణ చేసి జనాలను ఒక సమృద్ధిగా ఆచరించే విధంగా చూస్తూ ఉంటారు. ఇవి ముఖ్యమైనవి అఘోరాతత్వంలో. గురుగారు ఆలయం గురించి చెప్పారు. అసలు ఆలయం యొక్క విశిష్టత ఏంటి? అంటే ఆలయంలో పంచాయతన అమ్మవార్లు అక్కడ ప్రతిష్టాపన చేశారని అంటున్నారు కదా, విశిష్టత ఏంటి? ఎవరెవరు దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? పంచాయతనము అంటే శివ పంచాయతనమమ్మ. పంచాయతనము అంటే శివ పంచాయతనము. నా ఆలయంలో రాజశ్యామల సహిత శ్రీనాగ అమృత లింగేశ్వర పంచాయతనము. రాజశ్యామలాదేవిని దర్శించుకునేటువంటి వారు ఈ క్షుద్రదోషాల్లో ఉన్నవారు ప్రథమం. ఇంకో ప్రథమం చెప్పాలి అని అంటే రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు. తర్వాత ఇప్పుడు ఈ బీఆర్కే న్యూస్ ఒక సంస్థ ఉంది, ఇతను ఇంకా ఎదగాలి, మీరు ఇంకా హై లెవెల్లో రావాలి అనన్నా రాజశ్యామలాదేవిని. ఒక మనిషిని వశీకరణ చేసుకోవాలన్న రాజశ్యామలనే, ఒక మనిషిని తొక్కేయాలన్న రాజశ్యామలనే. ఈ విధంగా రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారికి సకల భోగ భాగ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాజశ్యామలాదేవికి మరో పేరు నీలా సరస్వతి. చిన్నపిల్లలు ఎవరైతే విద్యావంతులు ఉంటారో, మా బాబు సరిగ్గా చదవట్లేదు, మా బాబు ఏం చేసినా మొద్దు అయిపోతున్నాడు చదువులో అనే వ్యక్తికి కూడా రాజశ్యామలాదేవి దగ్గర ప్రతి అమావాస్య రోజు వస్తే వారి నాలుక మీద బీజాక్షరాలు రాసి పంపిస్తూ ఉంటాము. అప్పుడు వారికి ఏంటి అని అంటే ఉన్నత విద్య లభిస్తూ ఉంటుంది. ఆ విద్య వలన ఆ పిల్లవాళ్ళు ఒక యోగ్యతను సంపాదిస్తారు. అలా ఈ నీలా సరస్వతి విధంగానే రాజశ్యామల అమ్మవారి పేరే నీలా సరస్వతి రాజశ్యామల. తర్వాత శ్రీనాగ అమృత లింగేశ్వర. ఇక్కడ ఏంటి అంటే మా యొక్క ఈశ్వరుడు అమృతంతో సమానము. అంటే వారికి అభిషేకించినటువంటి తీర్థం ఏదైతే ఉంటుందో పంచామృతాలు, అది ఎవరు స్వీకరించినా ఉన్న ఆరోగ్యాలు కూడా నివారణ అయిపోతాయి. అనారోగ్యాల్లో ఏవైతే అనారోగ్యాలతో దేవాలయానికి వస్తారో వారికి నివారణ అనేది జరుగుద్ది. అలా పంచాయతనము ఏంటి అని అంటే శివుడు ఉండాలి అని అంటే పంచాయతనం ఉండాలి. పంచాయతనం లేనిది శివాలయం లేదు. అందులో ముఖ్యంగా ఏంటి, ఈశ్వరుడు, పార్వతి, సుబ్రహ్మణ్యం, గణపతి, విష్ణుమూర్తి. ఇక్కడ విష్ణుమూర్తి స్థానంలో సూర్యుని కూడా పెట్టవచ్చు. ఈ 2 రకాలు ఇవి ఉంటేనే శివ పంచాయతనము అంటారు. ఇది నేనే కాదు, ఏ బ్రాహ్మణులను అడిగినా చెప్తారు. శివ పంచాయతనం లేని ఆలయం దర్శించుకోవడం కూడా వ్యర్థము అనేది శాస్త్రం. ముఖ్యంగా ఇందులో ఇంకొకటి కూడా ఏంటి అని అంటే శివుడు ఉండే చోట పార్వతి ఉండాల్సిందే. కొన్ని చోట్లలో దేవాలయాలలో శివుణ్ణే పెడుతున్నారు కానీ పార్వతిని పెట్టట్లేదు. అంటే భార్యాభర్తలను విడదీయకూడదు ఎప్పుడు కూడా. ఆ దేవాలయంలో ఉండే బ్రాహ్మణులతో సహా అందరు గొడవలు పడుతూనే ఉంటారు ఊరికే, ఎవరు కూడా కలిసి శివుని మాత్రమే పెడితే. అందుకే ఖచ్చితంగా అమ్మవారు కూడా స్థాపనం అనేది జరగాలి. ఈ 5 దేవతలు కలిసి ఉంటేనే పంచాయతనము. అది విశేషం. ఎస్పెషల్లీ ఇక్కడ అనారోగ్య సమస్యలు వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది.
పిల్లలు విద్యలో గనక వెనకడుగు అంటే వెనకుంటే గనక వాళ్ళు కాస్త చదువులో ముందుండడానికి కూడా మంచి ఉపయోగకరంగా. అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా. ఎందుకనంటే వివరంగా చెప్పాలంటే నేను నా బాబునే తీసుకుంటాను. నాకొక 11 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. వాడికి పుట్టినప్పటి నుంచి 4 సంవత్సరాల వరకు వాడికి మాటలు రాలేదు. హ్మ్. తర్వాత నుంచి మాటలు వస్తున్నాయి. కాకపోతే ఇప్పటికి బాగా నత్తి వస్తది మా అబ్బాయికి. నేను ఆలయం ప్రతిష్ఠించాక వాడి నోట్లో బీజాక్షరం రాసిన తర్వాత ఆ నత్తి అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడే మా అబ్బాయి వేద పాఠశాలలో చదువుతున్నాడు విద్యారణ్యంలో. అద్భుతంగా చదువుకుంటున్నాడు. చాలు నాకెందుకనంటే ఆ అమ్మవారి దయ. అవును. ఆ అమ్మవారి దయతోనే ఎంతో మందికి ఇలా సేవలు చేస్తూ ఉన్నాము. గురుగారు ఆ ఆలయం ఎక్కడుంది? అసల ప్రస్తుతం నిర్మాణం కార్యక్రమాలన్నీ పూర్తయినట్టేనా? ఎలా ఉంది? ప్రస్తుతానికంటే అమ్మ ఆలయం వచ్చేసేసి వరంగల్ నుంచి 32 కిలోమీటర్లు నరసంపేట అనేటువంటి మా గ్రామము. మా ఇంట్లోనే ఒక చిన్నపాటి స్థలంలోనే రేకులగా వేసేసి చుట్టూరుగా అంతా పెట్టేసేసి శ్యామలాదేవి సహిత శ్రీ నాగామృత లింగేశ్వర ఆలయాన్ని కూడా కట్టించడం జరిగింది. దీనికి ఏంటి అనంటే నాకు ఎటువంటి ఫండింగ్ కూడా లేదు. నా సొంత ఖర్చులు 45 లక్షలు ఖర్చయింది దానికి. హ్మ్. అది నా సొంతంగా నేనే కట్టుకున్నాను. కొంతమంది అంటే అమెరికా నుంచి మా నాన్నగారి ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో ఓ 10 లక్షల వరకు డొనేషన్ చేశారు. అక్కడి వరకే. అయితే ఈ ఆలయం నా సొంత ఇంట్లోనే చుట్టూరుగా ఒక పీఠం లెక్క పెట్టేసేసి వచ్చిన వాళ్ళందరికీ అన్ని విధాలుగా నా ఒక ఆలయం అనేటువంటిది ఒక సేవగా ఉండాలి అని. ఇక్కడ సేవ అంటే మన ఇంట్లో ఎలా అయితే ఉంటాదో వచ్చిన వాళ్ళు కూడా నా ఇంటి వాళ్ళే అన్నట్టుగా ఉంటారు. ఎవరైనా వచ్చేటట్టుగా? ఎవ్వరైనా రావచ్చమ్మా అందులో. ఎందుకనంటే అమ్మను అడిగితే కూడా అన్నం పెట్టదు. అవును. ఎవరైనా అడగాల్సిందే. అది నేనైనా సరే, మీరైనా సరే. అడగాల్సింది. ఎవరైనా భవతి భిక్షాందేహి అంటేనే వేస్తారు. అలానే మా అమ్మవారి దగ్గరికి ఏంటి అనంటే విశేషమైతే ఉందమ్మా. తనంతట తానే వచ్చేసి కూర్చున్నది అక్కడ ఆలయంలో. హ్మ్. అది కూడా ఎలా అంటే నేను ఆలయ నిర్వహణ చేసుకుందాం అనుకున్నాను. కట్టుకున్నాను. విగ్రహాన్ని ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటే 2 సార్లు ఆగిపోయింది. ముహూర్తం పెట్టినప్పుడల్లా ఆగిపోయింది. ఏదో ఒక చిన్న విశేషం వలన. ఎందుకు తల్లి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే ఒకసారి అలానే అనుకోని బాగా బాధపడుతూ నిద్రపోతున్నాను. నా కలలో వచ్చింది. "నువ్వు పెట్టుకుంటా అన్నప్పుడు నేను రాను. నాకు నచ్చినప్పుడు నేను వస్తా నీ దగ్గరికి" అని చెప్పేసేసి అమ్మవారన్నది. నేను ప్రతి సంవత్సరం శ్రీశైలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేపించడానికి వెళ్తూ ఉంటాను. హ్మ్. నేను నా వేద పాఠశాల మిత్రులందరం కలిసి వెళ్తూ ఉంటాం అక్కడ. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తిరిగి మరలా ఇంటికి వచ్చేటువంటి క్రతువులో మా తండ్రి గారు, నాకు తెలిసిన ఇంకొంతమంది గురువుగారు అందరి నోట్లలో నుంచి ఒకటే వర్డ్ వచ్చింది. పోయిన సంవత్సరంలో ఫిబ్రవరిలో అమ్మవారి నవరాత్రులు వచ్చాయి కదా! అందులో శ్యామలాదేవి పైగా అమ్మవారి నవరాత్రులు శ్రీ పంచమి అనేటువంటిది ఎంతో ముఖ్యమైనది కాబట్టి అదే రోజుని ఆలయ ప్రతిష్ఠ చేసుకో అని అందరూ ఫోన్ చేశారు. సుమారు ఒక 11 మంది బ్రాహ్మణుల నోట్లో నుంచి అదే ముహూర్తం రాగానే సరే అనుకోని విగ్రహం ఎవరికైతే ఆర్డర్ ఇచ్చానో వారికి ఫోన్ చేసి రప్పించుకున్నాను. ప్రతిష్ఠ జరిగే ముందు ఒక 30 మంది అమ్మవారిని పట్టుకున్నారు. 30 మంది పడితేనే లేచింది అమ్మవారు. హ్మ్. అమ్మవారికి రాజశ్యామల కింద యంత్రస్థాపితం పెట్టాలి కదా! అవును. ఆ యంత్రస్థాపితం పెట్టేటప్పుడు అమ్మవారి యంత్రం కూడా మొదలు యంత్రాలు పెట్టి దాని మీద విగ్రహాలను పెట్టేసేసి జలాధివాసం చేశాము. జలాధివాసం చేసిన తర్వాత తెల్లారేసరికి అన్నీ తీసిన తర్వాత అందులో ఉండేటువంటి రాజశ్యామలాదేవి యంత్రం మాయమైపోయింది. అసలు లేదు, యంత్రం లేదు. హ్మ్. ఇది ఎక్కడి కూడా అని చెప్పేసేసి నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి మళ్ళీ యంత్రాన్ని తెప్పించి వేరే బ్రాహ్మణులను పెట్టి సుమారు ప్రతిష్ఠ అయ్యే వరకు ఎంత వీలైనంత జపం చేయండి అని చెప్పాము. చేసేసి ఆ రాజశ్యామలతో పాటు శ్రీచక్ర యంత్రాన్ని 2 కలిపి అమ్మవారి కింద పెట్టి ప్రతిష్ఠ చేయాల్సి వచ్చింది. ఈ ప్రతిష్టలో మళ్ళీ మూడో రోజు ఏంటి అనంటే మా యొక్క తల్లిగారు ఉన్నారు. వారి తండ్రి గారికి డేంజర్ అని చెప్పి ఒక ఫోన్ కాల్ వచ్చింది మాకు. హ్మ్. సీరియస్ సిచ్యువేషన్ అని. ప్రతిష్ఠ ఆగిపోతుందా ఏంటని ఒక భయంలో ఉన్నాము. అమ్మవారు అయితే చెప్పింది కదా తనంతట తానే వచ్చి కూర్చుంటా అన్నది. ఇక అమ్మ నువ్వు నీదేదయ్యా నీ ఇష్టం నేనేం చేయలేని దానికి అని చెప్పేసి అనుకున్నాము. కానీ ప్రతిష్ఠ రోజు మొదటి రోజున 30 మందికి లేవని విగ్రహము ప్రతిష్ఠ రోజు మాత్రం ఇద్దరికే లేచింది. ఓహో! ఆ ఇద్దరే తీసుకువచ్చి కూర్చోబెట్టారు. నా దగ్గర అవి ఫొటోస్‌తో సహా ఉన్నాయి చూపియడానికి. హ్మ్. విన్నారా? అంతటి తనంతట తానే వచ్చి మా ఇంట్లో నిలువుగా కూర్చొనుందమ్మ. హ్మ్. నాకిగ
మా అమ్మనే మరో రూపంలో నాకు మా ఇంట్లో ఉంటుంది. ఒకటేమో నా కన్న తల్లి అనుకుంటే, ఇంకొకటి నన్ను రక్షించే తల్లి అన్నట్టుగా కొలువై ఉన్నది మా ఇంట్లో. చాలా అద్భుతమైన విషయం గురుగారు. ఎందుకంటే ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు అది ఎన్ని ఆటంకాలతో ముందుకెళ్ళింది అసలు. ఎక్కడైనా ఆగడానికే ట్రై చేసింది. కానీ మీరే కాదు అసలు అమ్మవారు నేను రావాలనుకున్నప్పుడే వస్తానని చెప్పిన విధంగా ఆమె రావాలనుకున్న సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ టైంలో వచ్చుంటారు. ఆ ప్రతిష్ట ఇలా అన్నీ సెట్ అయిన తర్వాత మా నాన్నగారు కూడా డేంజర్ అయ్యారండి. వారికి అయ్యో! కూడా అసలు ప్రతిష్ట ఆపేయడానికి నాకు చాలా ఒత్తిళ్ళు వచ్చాయి మా కుటుంబ సభ్యుల నుంచి. హ్మ్. తల్లి చెప్పిన నిర్ణయం ఇది. హ్మ్. నాన్నగారికి ఏం జరగదు అన్నాను. ఇది అయిపోయిందా మళ్ళీ రీసెంట్‌గా మా అమ్మవారి మొదటి సంవత్సర వార్షికోత్సవాలు జరిగాయి. హ్మ్. వార్షికోత్సవాలు ఇంకా 26 రోజులుంది. 26 రోజుల్లో నాకెప్పుడూ రాలేదు. 20 రోజుల పాటు వైరల్ ఫీవర్‌తో పడుకున్నాను. అబ్బా! నాకెప్పుడు రాలేదు వైరల్ ఫీవర్. ఇలా వైరల్ ఫీవర్ తగ్గింది. నేను ఆలయాని కోసము పాంప్లెంట్స్ తయారు చేసి పంచడానికి తయారయ్యాను. తయారైన మొన్న డిసెంబర్ 27వ తారీఖు కాలు ఫ్రాక్చర్ అయింది నాకు. హ్మ్. 31వ తారీఖు నుంచి అమ్మవారి నవరాత్రులు. 27వ తారీఖు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది నాకు. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఏదైతే అది అయిందని చెప్పేసేసని బ్రాహ్మణులను రమ్మన్నాను. 9 రోజుల పాటు వార్షికోత్సవాలు, పైగా అమ్మవారి నవరాత్రులు కదా! హ్మ్. నిత్య చండీ రాజశ్యామల యాగం చేపిచ్చానమ్మ. ఎందుకనంటే వాళ్ళు నాకింకా పరీక్ష పెడుతూనే ఉన్నారు. ఆ పరీక్షలో నేను నెగ్గాలి. అవును. అలా నెగ్గుతేనే కదా నేను ఇంకా 10 మందికైనా పడగలుగుతాను. అవును. లేకపోతే ఖచ్చితంగా. నేను ఎవరికి నేనే అమ్మవారి యొక్క కష్టాలను నేను స్వీకరించి, దాన్ని ఎలా అడ్డుకోవాలని తెలిస్తే, ఎదుటి వ్యక్తి ఏ సమస్యలో ఉన్నాడో తెలుసుకున్నప్పుడు, అవును. దాన్ని అడ్డుకునే శక్తి నాకు అమ్మవారిస్తది. తెలుస్తుంది కదా! అమ్మవారు ఇస్తారు కదా! ఖచ్చితంగా. అమ్మవారిస్తారు. నాకది తెలవనప్పుడు నేను ఈ శక్తే అడ్డుకోలేను. ఆ శక్తిని ఏమి అడ్డుకోగలుగుతా? అవును. అలా. అందుకోసమే కొంచెం అమ్మవారు నాకు ఏ పరీక్షలు పెట్టినా అలా మొండి ధైర్యంతో వెళ్ళిపోతాను. ఆలయం గురించి మంచి వివరణ ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.